విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఆయనాడలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఆయనాడ జంక్షన్ లో భారీ జగమాలతో స్వాగతం పలికారు అభిమానులు. అనంతరం సత్యనారాయణపురంలో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి శ్రీనివాసరావు ర్యాలీగా బయలుదేరారు. బొచ్చపేట, బిఆర్ తాళవలస, బుడ్డివలస గ్రామాల వరకు ప్రచారం కొనసాగింది. దారి పొడవునా గంటా ప్రచారానికి నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన గంటా శ్రీనివాసరావు వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమం పథకాలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. సూపర్ 6 పథకాల ద్వారా టీడీపీ ప్రజలకు చేరువవుతోందన్నారు. ఆ రోజు మొత్తం నాయకత్వం వహించి బ్రహ్మాండంగా ఈ గ్రామాల్లో కూడా మనకు ఆ రోజు ప్రచారం చేసి మంచి భారీ మెజారిటీతో ఆ రోజు ఎమ్మెల్యేగా గెలవడంలో మీ ఆయనాడ గ్రామ పంచాయతీ కూడా చాలా కృషి ఉంది. ఆ రోజు దాదాపు 38,000 మెజార్టీ, భీములలో ఎప్పుడు లేని విధంగా భారీ మెజార్టీతో మీరు ఆ రోజు గెలిపిస్తే మీ మెజార్టీ చూసిన తర్వాత రాష్ట్రంలో కూడా మంత్రివర్గంలో కీలకమైన విద్యాశాఖ ఆ రోజు చంద్రబాబు నాయుడు మనకు అప్పగించారు. మరి 5 సంవత్సరాలు కూడా ఈ భీమిలిలో ఏదైతే కార్యక్రమాలు చేసామో నేను మీకు వేరేగా చెప్పనవసరం లేదు. మీ గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడే అనిల్ చెప్పాడు, ముఖ్యంగా ఏదైతే మనం వచ్చిన రహదారి రోడ్డు, ఈ రోడ్డు అతి ప్రధానం అని చెప్పాడు. తప్పకుండా దాంతోపాటు మిగతా మీ గ్రామ సమస్యలు ఏమున్నాయో అవన్నీ ఎలాగూ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మీ గ్రామం వస్తాం, విజయోత్సవంలో పాల్పంచుకుంటాం. అప్పుడు ఒక రోజు మొత్తం మీతో ఉండి మీరు పెట్టే భోజనం కూడా తిని మీ అందరితో మాట్లాడి పెద్దలతోటి పిల్లలతోటి ఈ గ్రామానికి ఏం కావాలో మీ అందరితో కలిసి మాట్లాడుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. అయితే మీకు ఎక్కువ సమయం కూడా నేను తీసుకునే అవసరం లేదు. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా మీకు అన్ని విషయాలు పూర్తి అవగాహన ఉంది. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ రోజు ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా హామీలన్నీ కూడా ఇచ్చేశాడు, అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు ఏమేమి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు, ఇవన్నీ కూడా మీకు నేను వేరేగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎన్నెన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతా ఉంది ఎమ్మెల్యేగా. అలాగే రాష్ట్రంలో కూడా ఈ కూటమి విజయం సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.